హలో నమస్తే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక లేటెస్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. సో గత ఎపిసోడ్లో మనం ఏం చెప్పామంటే అష్టదిక్పాలకులకు సంబంధించిన మొత్తం 8 స్థానాలు ఉంటాయి. అందులో దిక్కులు విదిక్కులకు సంబంధించిన ఈ 8 స్థానాలలో అసలు పాలకులెవరు, దానితో పాటుగా అక్కడ దిక్పతి అంటే అధిపతి ఎవరు, వర్గు అధిపతి ఎవరు, వీటికి సంబంధించిన పూర్తి వివరణ ఒక ఎపిసోడ్లో గత ఎపిసోడ్లో నేను చేశాను. సో ఆ ఎపిసోడ్లో నేను ఏం చెప్పానంటే అసలు ఒక్కొక్క స్థానానికి సంబంధించి అసలు వాళ్ళ శుభాశుభములు అంటే మంచి చెడులు ఏముంటాయి, ఆ దిక్కు బాగుంటే మీకు ఎలాంటి మంచి చెడులు ఉంటాయి, ఆ దిక్కు గనక భ్రష్టు పట్టిస్తే ఎలాంటి లాభ నష్టాలు మళ్ళీ ఉంటాయి, అంటే చెడు ఏం జరుగుతుంది మంచి ఏం జరుగుతుంది. సో అసలు ఈ స్థానం అనేది మనకు ఏ రకంగా ప్లస్ చేస్తుంది, సో ముందుగా ఇవి మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఎంతో పరిశోధన చేసిన తర్వాత వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఎన్నో అంశాలలో మనం తీసుకోవడం జరిగింది. సో వాటిలోని అంశాలు అనేవి మీకు ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో మొట్టమొదటిగా మనం ఈశ్వరుడి యొక్క స్థానం నుంచి మొదలు పెడదాం. సో ఈశ్వర స్థానం అందరికీ తెలిసిందే, ఈశాన్యం. సో నార్త్ ఈస్ట్ అంటాం. సో ఇక్కడ చూడండి, తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం. సో ఈశాన్యానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సో ఈశాన్యానికి సంబంధించి మెయిన్ పాలకుడు ఎవరు అంటే ఈశ్వరుడు. దాని తర్వాత అధిపతి ఎవరంటే కేతువు, గురువు. దాని తర్వాత ఇక్కడ వర్గు ప్రకారం సంబంధించిన అధిపతి ఎవరు అంటే కుందేలు. ఓకే, సో ఈ స్థానానికి సంబంధించిన అసలు శుభాశుభాలు ఏమున్నాయి ఇక్కడ చూద్దాం. మొట్టమొదటిగా ఈశ్వరుడు స్థానం ఇది ఆల్రెడీ మనకు తెలుసు, దైవము, నిత్య పూజలు అందుకును వాడు. సో ఈశ్వరుడు జనరల్ గా అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఆయనను పూజిస్తూ ఉంటారు. సో నిజంగా ఒక ఇంటి మొత్తంలో అసలు ఈశ్వర స్థానం ఎక్కడ అంటే ఈశాన్యం. అలాంటి ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అక్కడ డోర్స్, విండోస్ ఎలాంటి ఓపెనింగ్స్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఇది ఒక్కటి మైండ్ లో పెట్టుకోండి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ తీసుకుందాం. ఈశ్వరుడు మృత్యుంజయుడు, వంశోద్ధారకుడు, పవిత్రుడు, సకల ఐశ్వర్యములు ఇచ్చేవాడు. అంటే ఈ ఈశాన్యాన్ని మనం ఎంత పవిత్రంగా పెట్టగలిగితే మనకు ఎన్నో లాభాలు అనేవి ఉంటాయి. సార్ ఇది మనం ప్లేస్కి చూస్తామా, ఇంటికి చూస్తామా అంటే మొట్టమొదటిగా గుర్తుపెట్టేసుకోండి, ఇల్లు అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఈ ఇంటిని కాపాడడం కోసం ఏదైతే కాంపౌండ్ నిర్మిస్తామో అది సెకండ్ ప్రయారిటీ. సో ఎవరికైతే కాంపౌండ్ అనేది లేదో అప్పుడు కేవలం ఇల్లు మాత్రమే మనం ఫస్ట్ ప్రయారిటీ కిందకి తీసుకుంటాం. సో ఈ విధంగా ఈ లక్షణాలు మనకు ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చే వ్యక్తి అన్నమాట. నెక్స్ట్, ఈశ్వరునికి అధిపతి ఎవరు, ఈశాన్యానికి అధిపతి ఎవరు? గురువు, కేతువు. గురు గ్రహము పురుష గ్రహం. సో ఈ ఈశాన్యానికి మెయిన్ ఇప్పుడు అధిపతి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో కేతువు, గురువు. సో ఇక్కడ గురు గ్రహం దేనికి సంబంధించింది? స్త్రీ గ్రహమా పురుష గ్రహమా అంటే పురుష గ్రహానికి సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, దైవ భక్తి గలవాడు, ఆచార్యుడు అంటే విద్యను చాలా మందికి అందించే వ్యక్తి. సో అసలు నిజంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనం విద్య నేర్చుకోవాలి, పిల్లలు మంచి జ్ఞానం కావాలి, మీరు మంచిగా ఎదగాలి, నాలెడ్జ్ పరంగా ఎదగాలి అంటే మనకు ఖచ్చితంగా ఈ ఆచార్యులకు సంబంధించి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, ఒకరు కేతువు, గురువు, ఈశ్వరుడు, వీళ్ళందరి ఆశీర్వాదం అనేది కావాలి. సో నిజంగా మన ఇంటి లోపల పరమ పవిత్రమైన స్థానం ఏంటి అంటే ఈశాన్యం. సో అలాంటి పవిత్ర స్థానంలోనే మనం నిజంగా పూజ చేయగలిగితే అన్నిటికంటే టాప్ మోస్ట్ ర్యాంక్డ్ అంటే అది, దానికి మించిందే లేదు. ఇది మొట్టమొదటి సిద్ధాంతం, గుర్తుపెట్టుకోండి. సార్ మేము ఒక ప్రశ్న అడుగుతాం సార్, మాకు ఖచ్చితంగా ఈశాన్యమే మాకు ఈ పూజలు మేము పెట్టుకుందాం అనుకుంటున్నాం, మీరు ఖచ్చితంగా మాకు ఇస్తారా? లేదు సార్ మాది చిన్న ఇల్లు, మాకు కుదురుతుందా? సో మీరు ఎంత ఇల్లు అయినా నేను ఒక్కటే ఇక్కడ మార్క్ చేస్తున్నాను, మీరు దాన్ని బట్టి చేసుకోగలిగితే చేసుకోండి, నిజంగా సూపర్. ఒక ఇంటి మొత్తాన్ని 9 భాగాలుగా డివైడ్ చేయండి.
ఎంతైనా కానివ్వండి, మీ స్థలం ఎంతన్నా కానివ్వండి, నాకు అవసరం లేదు, మీ ఇల్లు ఎంతైనా కానివ్వండి, 9 భాగాలుగా డివైడ్ చేసి ఒక భాగం కంప్లీట్ గా అంటే ఈశాన్య భాగం మొత్తం పూజ గదికి కేటాయించండి. దానికి మించింది ఇంకొకటి లేదు. మేము 2x2 తీసుకోవచ్చా సార్, మేము 4x4 తీసుకోవచ్చా, ఈ ప్రశ్నలు వద్దండి, దయచేసి మీరు అర్థం చేసుకోండి. శాస్త్రపరంగా కొన్ని కొన్ని కొలతల ప్రకారమే, కొన్ని ప్రమాణాల ప్రకారమే మనం వెళ్ళాల్సి ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టుగా మనం వెళ్ళడానికి ఉండదు. ఇది ఒక్కటి మైండ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్, ఇక్కడ దైవభక్తి గలవాడు, ఆచార్యుడు, విద్య పుత్ర పౌత్ర సంతానములు ఇచ్చువాడు, దాని తర్వాత సువర్ణము, భాగ్యము, ధన పశు సంపదలు ఇచ్చువాడు. అంటే నిజంగా ఈశ్వర స్థానం అంటే ఈశాన్యం గనక బాగా లేకపోతే నిజంగా మీ డెవలప్మెంట్ ఆగిపోయింది, అసలు మీకు పుత్ర సంతానమే ఉండదు అనే ఒక మాట ఎందుకు వస్తుంది ఇక్కడ అంటే, ఈ కారణం అంటే వీటన్నిటికీ సంబంధించిన ప్లస్ పాయింట్స్ ఇచ్చే మెయిన్ పర్సన్స్ ఇక్కడ 3 ఉన్నారు. ఈశ్వరుడు, కేతువు, దాని తర్వాత గురుగ్రహం. సో ఓకే, గురుగ్రహం, పురుష గ్రహము. సో కేతు, గురు, ఈశ్వరుడు, వీళ్ళు ఇవన్నీ మనకు అందించే వ్యక్తులు. సో ఇలాంటి ప్లేస్ అనేది చాలా పవిత్రంగా మనం మెయింటైన్ చేయాలి. సార్ పవిత్రంగా అంటే ఏం చేయాలి, అక్కడేం రూమ్ కట్టొద్దా సార్ అంటే 100% కట్టొచ్చు అండి, దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ కండిషన్ ఏంటంటే ఇలాంటి స్థానాలలో అంటే ఈ ప్లేసెస్లో ఏంటంటే మనం సెప్టిక్ ట్యాంక్ పెట్టడం లాంటివి, దాని తర్వాత టాయిలెట్స్ పెట్టడం లాంటివి పెట్టనేకూడదు. ఓకే, సో ఇది మొదటి పాయింట్. సో ఇంటి లోపల ఎక్కడ పెట్టవచ్చు ఆ సబ్జెక్ట్ ఇప్పుడు ఇక్కడ కాదండి, ఇక్కడ జస్ట్ ఈ పాయింట్స్ చూడండి. నెక్స్ట్, శుభకార్యములు చేయాలన్నా, వాహనానికి సంబంధించిన మన గండం మనకు వచ్చింది అనుకోండి, దానికి ఇక్కడ ఏదైనా డ్యామేజ్ చేస్తేనే కర్ణ రోగము, దాని తర్వాత మెదడు వ్యాధి, అంధత్వము, కామెర్లు, లివరు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, వరి బీజము వ్యాధులు, ఇవన్నీ వ్యాధులు కలగడానికి ఇక్కడ ఏమైనా డ్యామేజెస్ చేసినా లేదంటే ప్లస్ మైనస్ ఏమైనా ఉన్నా వాళ్ళు ఇవ్వాలన్నా వీళ్ళే. దాని తర్వాత కేతువు మోక్షమును కలిగించు వ్యక్తి. దాని తర్వాత బ్రహ్మ విద్యా శాస్త్రాలను ఇచ్చు వ్యక్తిన. దాంతో పాటుగా ఈశాన్యం బాగుంటే నిజంగా ఎన్నో లాభాలండి. ఇక్కడ సో క్లియర్గా ఉంది కదా. ఒకవేళ భ్రష్టు పట్టిస్తే ఏం జరుగుతుంది చూడండి, అధిక దోషమునిచ్చును అంటే ఇంటి లోపల ఉండే వాటన్నిటికంటే ఎవరి స్థానం వాళ్ళకు గొప్ప. అది క్లియర్గా మీరు మైండ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్, భ్రష్టు పట్టిస్తే అధిక దోషము, స్త్రీల పైన, ధనం పైన, సంతానం పైన ప్రభావం ఉంటుంది. సో వీటన్నిటికీ బదులు నిజంగా ఈ ఏరియా చాలా నీట్గా పెట్టుకోగలిగితే చాలు. సార్ ఇందులో షెల్ఫ్లు పెట్టుకోవచ్చా? సో చిన్నవన్నీ మర్చిపోండి, అవన్నీ కాదు. సో నిజంగా ఏంటంటే కరెక్ట్ 90 degrees ప్రకారం ఒక ఇల్లు కట్టి కరెక్ట్గా ఈ 9x9 ఎట్లా ఉందో అట్లానే మన ఇల్లు, దీన్ని నవగ్రహాల ఇల్లు అంటారు. సో నిజంగా ఇలాంటి ఇల్లు కట్టుకుంటే మీరందరూ చాలా చాలా బాగుంటారు. ఇది ఒక్కటి మైండ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్, భ్రష్టు పట్టిస్తే అనుకున్నాం, తూర్పు ఈశాన్యం అనేది స్పెషల్గా పురుషుల పైన, మనకు అధికారం పైన, గౌరవం పైన, వంశహాని పైన, ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది. అదేవిధంగా ఉత్తర ఈశాన్యం ఏమైనా డ్యామేజ్ అయిందనుకోండి, అది స్పెషల్గా స్త్రీల పైన, అధికారం పైన, గౌరవము, వాళ్ళ వంశహాని, సో వీళ్ళకు అంటే స్పెషల్లీ ఇది స్త్రీల పైన మనకు పని చేస్తుంది. సో ఇక్కడ నిజంగా మీరు ఒకటి గమనించండి, ఏంటంటే మనకు ఏ మూల అయినా బాగుండాలి అని చెప్తున్నాను. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పింది ఒకటే, ఏంటంటే అసలు ఈశాన్యానికి సంబంధించి ఎవరు మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన మంచి చెడులు మనకు వాళ్ళు ఏమి ఇస్తారు, సో వీటన్నిటికీ సంబంధించిన క్లారిటీగా మీకు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే తూర్పుకు సంబంధించి అంటే ఇంద్రుడికి సంబంధించి, సూర్యుడికి సంబంధించి, గరుడ పక్షికి సంబంధించి, వీటన్నిటికీ సంబంధించి అసలు వాళ్ళు మనకి ఎలాంటి ప్లస్ మైనస్ ఇస్తారు, అంటే ఎలాంటి శుభాన్ని ఇస్తారు, ఎలాంటి చెడు ఫలితాలను ఇస్తారు, అంటే మంచి ఫలితాలు ఏంటి, చెడు ఫలితాలు ఏంటి, వీటన్నిటికీ సంబంధించిన పూర్తి సమాచారం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి. ధన్యవాదాలు. మీరందరూ మా హరివాస్తు ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.